డాక్టర్ గారు గ్రోత్ పెయిన్కి ఎలాంటి టెస్టులు చేస్తారు? అయితే వీటికి స్పెసిఫిక్గా టెస్ట్ ఏం అవసరం ఉండవండి. కాకపోతే చెప్పాను కదా, నేను దీన్ని వేరే వాటి నుంచి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లైక్ ఇఫ్ ఓన్లీ సింగిల్ జాయింట్ పెయిన్ వచ్చేసి, ఫీవర్ వచ్చేసి, స్వెల్లింగ్ ఉంది అంటే ఇనీషియల్గా మనం చేసుకోవాల్సింది అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ సస్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, ఇవి గ్రోయింగ్ పెయిన్స్ కాదు అని నాకు అనిపించింది అనుకోండి, అప్పుడు నేను టెస్ట్ ఆర్డర్ చేస్తాను. లైక్ ఇనీషియల్గా మనం ఎక్స్రే తీసుకుంటాము. ఎక్స్రేలో డౌట్ ఉంటే కనుక అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం, లేదా ఎక్స్రే నార్మల్ ఉంది, చైల్డ్కి నైట్ టైమ్సే పెయిన్ వస్తుంది, హీ ఈజ్ అదర్వైజ్ నార్మల్ యాక్టివ్ చైల్డ్, అప్పుడు వీ క్యాన్ లీవ్. కానీ యాక్టివ్ చైల్డ్ కాదు, లేదంటే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే మనం అప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లైక్ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం కదా, కీళ్ళవాతం టెస్ట్లన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ జాయింట్ పెయిన్స్ అయితే కనుక. జాయింట్ పెయిన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గ్రోత్ పెయిన్స్. అయితే గ్రోయింగ్ పెయిన్స్ అనేవి మనం జాయింట్ పెయిన్స్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ జాయింట్లో పెయిన్ వస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సింది ఉంటుంది. అండ్ జాయింట్ పెయిన్స్ పిల్లల్లో చాలా రేర్, అంటే లైక్ నార్మల్గా జాయింట్ పెయిన్స్ రావడం పిల్లల్లో చాలా రేర్. లేదు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అర్లీ మార్నింగ్ వస్తుంది, అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే ఇట్లా గట్టిగా ఉండడం, జాయింట్స్ ఉండి ఒక 1 hour అయినాక లూజ్ అయిపోవడము అలా ఉంటుంది అంటే అప్పుడు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి, లైక్ కీళ్ళవాతం గురించి థింక్ చేయాల్సింది ఉంటుంది. దానికి ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దోస్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఒకవేళ అది పాజిటివ్ ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ కొన్ని ట్యాబ్లెట్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ లాగా ఉంటుంది. సో అలా ఉంటుంది. లేదా ఫీవర్ ఉండేసి మనకి జాయింట్ స్వెల్లింగ్ అయిపోయి అలా ఉంటే కనుక మనం ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాల్సింది ఉంటుంది. లైక్ యాంగ్రీ లుకింగ్ జాయింట్ ఉంటుందన్నమాట మనకి. అప్పుడు ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే మనకు ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు, నార్మల్గా చెప్పాలంటే పస్ ఫామ్ అవ్వడము జాయింట్లో, అలా ఉన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. లైక్ యూజువలీ ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేసి పస్ ఉందా ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మనము గ్రోత్ పెయిన్స్ ఉన్నప్పుడు ఓన్లీ థింగ్ అంటే లైక్ యాజ్ ఎ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ నేనేం ఆలోచిస్తా అంటే ల్యూకేమియా అయితే కాదు అంటే లైక్ అది నిర్ధారణ చేసుకోవడం అనమాట. ల్యూకేమియా అంటే లైక్ వన్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్ టైప్. అది అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు అదొకటే కొంచెం జాగ్రత్త పడాలి. గ్రోయింగ్ పెయిన్స్ లానే ప్రజెంట్ చేస్తుంది మనకు మ్యాక్సిమం ఈ ల్యూకేమియా అనేది. సో అప్పుడు దాంట్లో కూడా కాకపోతే దాంట్లో నైట్ పెయిన్ స్పెసిఫిక్గా ఉండదు, డే లాంగ్ పిల్లలు పెయిన్ అని చెప్తూనే ఉంటారు. సపోజ్ కొందరు సెన్సిటివ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళు ఎలా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వస్తే గ్రోయింగ్ పెయిన్స్, డే లాంగ్ వస్తే ఇంకేదన్నా పెయిన్స్ అనుకోవడానికి ఉంటుంది. కానీ కొంచెం సెన్సిటివ్ చిల్డ్రన్ ఎలా అంటే డే అంతా కూడా కంప్లైంట్ చేస్తారు, ఇలా నాకు పెయిన్ వస్తుంది అన్నట్టు. అండ్ ఆడుకోవడానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అలాంటి పిల్లలు గ్రోయింగ్ పెయిన్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా రీజన్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మేము ల్యూకేమియాని కూడా ఒకసారి థింక్ చేసి అటువైపు ఎవాల్యుయేట్ చేసుకుంటాం అన్నమాట. లైక్ సింపుల్ ఇన్వెస్టిగేషన్స్, నాన్ ఇన్వేసివ్ అంటే లైక్ ఎలాంటి ప్రిక్ లేకుండా మనం స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ ఇవి చేసుకొని అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దిస్ ఇస్ నాట్ ల్యూకేమియా. సో మనం అప్పుడు గ్రోయింగ్ పెయిన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. అంటే లైక్ సపోర్టివ్ కేర్, గ్రోయింగ్ పెయిన్స్కి స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అని కాదు, జస్ట్ సపోర్టివ్ కేర్. కాకపోతే దీన్ని మనం వేరే వాటి నుంచి డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి అన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీస్, వీటి వల్ల కూడా లెగ్ పెయిన్స్ అని, హ్యాండ్ పెయిన్స్ అని, బోన్ పెయిన్స్ చెప్తూ ఉంటారు పిల్లలు. అలా అంటే లైక్ ఈజీగా టైర్డ్ అయిపోవడం, ఈజీ ఫటీగ్ ఇవన్నీ రావడం అనేది కామన్. అలా ఉన్నప్పుడు మనం వైటమిన్ డెఫిషియన్సీస్కి కూడా టెస్ట్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ డెఫిషియన్సీస్ ఉంటే కనుక మనం దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.